ఆ భగవంతుడు చెప్పే లోతైన భావాలు అందరికీ అర్థం కావు. అర్థమైన వాళ్ళు వ్యర్థాన్ని విడిచిపెట్టేసి పరమార్థంగా జీవిస్తారు. అశాశ్వతమైన ఆకర్షణలు వీడి శాశ్వతమైన ఆనందాన్ని చేరుకుంటారు. భౌతికమైన వాంఛలు వీడి బ్రహ్మాండానికి భాగస్వాములు అవుతారు. పరభక్షణ వీడి స్వ అర్చనతో జీవిస్తారు. నేను దేహం అనే ఆదమరుపుని వీడి నేను చైతన్యవంతమైన ఆత్మ అనే అప్రమత్తంలో ఉంటారు. కామ క్రోధ లోభ మోహ అహంకారాలనే రాక్షసత్వాన్ని వీడి జ్ఞానం పవిత్రత సుఖం శాంతి శక్తి ప్రేమ ఆనందం అనే దైవత్వం పొందుతారు.